ఒక పక్కన ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళి యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదుల నాయకుడు, హౌతీ తీవ్రవాదులకి పెద్ద, యెమెన్ ప్రధానమంత్రిని వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగా మిస్సైల్తో లేపి అవతల పడేసేటప్పటికి బెత్తరపోయింది ఇరాన్. ఇరాన్ ఫ్రాక్సీలు అయినటువంటి హౌతీకి సంబంధించినటువంటి కీలక లీడర్ పోయేటప్పటికి ఆ కోపం తీర్చుకోవడానికి తక్షణం ఇజ్రాయెల్ని ఏదన్నా చేయమని చెప్పి హమాస్ తీవ్రవాదులను అడిగింది. దాంతో హమాస్ తీవ్రవాదులు గాజాలో తిరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం మీద దాడులు చేశారు. 4 వాళ్ళు కిడ్నాప్ చేశారు. వాళ్ళని తీవ్రంగా హింసిస్తూ వీడియోల్ని రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్ ముందు ఎంతమంది అన్నటువంటిది చెక్ చేస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత ఒకళ్ళని వాళ్ళు చంపారు, 11 మందికి గాయాలైనవి అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అట్ ద సేమ్ టైం ఇది కరెక్ట్ ఫిగర్ చెప్తున్నాం, ఇది కాకుండా ఎవరైనా చెప్తే తప్పుడు సమాచారం అంటూ సెన్సార్షిప్ కూడా ప్రారంభించింది.